హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సమంత గారి నుంచి చాలా కాలంగా వస్తున్న కంబ్యాక్ అప్డేట్ మా ఇంటి బంగారం. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఉందా? సమంత తన కెరీర్లో మరొక డిఫరెంట్ రోల్లో మనల్ని మెప్పించారా? ఈ రివ్యూలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కథ విషయానికి వస్తే మా ఇంటి బంగారం ఒక పక్కా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. సమంత ఇందులో స్వర్ణ అనే గృహిణి పాత్రలో కనిపిస్తారు. సాధారణంగా ఇంట్లో ఉండే మహిళ అనుకోని పరిస్థితుల్లో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటే ఎలా బయటపడింది, ఆమె గతం వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆమె చుట్టూ ఉన్న విలన్ గ్యాంగ్ను ఆమె ఎలా ఎదుర్కొంది అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. కథ సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లేలో నందిని రెడ్డి కొన్ని ఆసక్తికరమైన మలుపులు ఇచ్చారు. ఇక సమంత పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత చాలా గ్రేట్ఫుల్గా, పవర్ఫుల్గా కనిపిస్తారు. ఎమోషనల్ సీన్స్లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమా చూడడానికి చాలా రిచ్గా ఉంది. విజువల్స్ మరియు ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగున్నాయి. సినిమాలో ఉన్న కామెడీ మరియు ఫ్యామిలీ ట్రాక్ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా చూస్తుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే కామెడీ ఎపిసోడ్ థియేటర్లో మంచి ఎనర్జీని ఇస్తాయి. అయితే కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు మరీ ఎక్కువగా సాగదీసినట్లు అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకా వేగంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అలాగే విలన్ పాత్రకు ఉన్న డెప్త్ ఇంకాస్త ఎక్కువ ఉంటే హీరో విలన్ మధ్య క్లైమాక్స్ ఫైట్ ఇంకొంత ఎలివేట్ అయ్యేది. ఫైనల్గా చెప్పాలంటే సమంత గారి ఫ్యాన్స్కి ఈ సినిమా మంచి ట్రీట్. అలాగే ఫ్యామిలీతో కలిసి హాయిగా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి చాయిస్. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మీరు ఈ సినిమా చూసారా? సమంత యాక్షన్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ.